అండ్ హాయ్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో ఎలా అనిపించింది? నాకైతే ప్రోమో చాలా బాగా నచ్చిందండి. నిన్న చేసిన మొత్తం షూటింగ్ కూడా చాలా బాగా అనిపించింది. నాకు మెయిన్ గా నాని రావడం చాలా అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. సో నాగార్జున ఒక మాట అన్నాడు, నాని ఒక 4 weeks లీవ్ తీసుకుంటా, కొద్దిగా హాలిడేస్ తీసుకుంటా, నువ్వు చేస్తా అంటే అయ్యేసా నేను చేస్తా అన్నాడు. అంటే అది చాలా ఫన్ జనరేట్ చేశారు. మన లోపలికి వెళ్ళిన నాని కూడా మాట్లాడి ఇప్పుడు చాలా నవ్వుతున్నారు కానీ మీ ఫ్యూచర్ నాకు అనిపిస్తున్నది నాని అంటాగానే. సో ఇంకా మన అందాల రాక్షసి నివేదిత థోమస్ కూడా రావడం జరిగింది. తను కానీ రానా దగ్గుపాటి కానీ సో అనిల్ రావు కూడా రావడం చాలా చాలా బాగా అసలు చూడండి. అంటే మేము అనుకున్న లోగో చూసి ప్రోమో సత్యతో ప్రోమో చేయడం కానీ చాలా కామెడీ ఉంటుంది మా బిగ్ బాస్ అనుకున్నా కానీ అమ్మో బిగ్ బాస్ స్టార్ట్ అయితే లేదు కానీ నెక్స్ట్ డే మోసం కోసం కొట్టాడాలి కానీ అసలు నేను ఊహించలేదు. చాలా మంచిది. నాకు బాగా కంటెస్టెంట్ చూడండి. యష్మిన్ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఫస్ట్ కంటెస్టెంట్. ఫస్ట్ ఒక సీరియల్ కి అంటే ఒక స్టార్ మా బ్యాచ్ తీసుకున్నారు. యష్మిన్ తీసుకోవటాలు కానీ తర్వాత నిఖిల్ తీసుకోవటాలు కానీ ఏంది భయ్యా అప్పుడే స్టార్ మా బ్యాచ్ స్టార్ట్ అయిందన్న ఫీలింగ్ అనేది. తర్వాత నవీన్ వచ్చిండు అభయ్ నవీన్ అని చాలా కామెడీ జనరేట్ చేశాడు. కాబట్టి ఎందుకు తను లోపలికి ఎంటర్ అయితే భయపడుతున్నా లోపలికి వెళ్ళాలి. మరి ఎందుకంత భయపడుతున్నా అర్థం కాలేదు. తను అయితే ఓకే అనిపించింది. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి పేరేని అనే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తను ఏమంటారు సింపతి గెయిన్ చేసుకోవాలని నేను నాకు రష్మిక మందన నేను క్లోజ్ ఫ్రెండ్ అది చెప్పుకుంటే సరే నాకైతే బిగ్ బాస్ లో ఎస్పీ పేరైనా చాలా బాగుంది. ఇంకోటి అంటే అమ్మో మన సోనీ ఆకులు అని మన ఆర్జీబీ నుంచి వచ్చిన ఇంకొక అమ్మాయి వచ్చింది. ఈసారి బిగ్ బాస్ మన స్టఫ్ దొరికింది అనుకోవచ్చు. తను కానీ వాళ్ళు కూడా బాగా నమ్ముతుంది. బేబాక్ కానీ తను వచ్చి నాగార్జున కట్ చేస్తుంది. నేను నీ కళ్ళను చూడలేకపోతున్నాను, నీ కళ్ళు సముద్రంలో కొట్టిపోతా డైలాగ్. బేబాక ఆమె కూడా చాలా కామెడీ జనరేట్ చేసింది. అసలు విష్ణుప్రియ అమ్మ తను ఎంత ఓవర్ యాక్టింగ్ చేసింది బయట. బిగ్ బాస్ నేను పోతా, నీ బిగ్ బాస్ నా ఫ్యామిలీ వదిలిపెట్టబోను అనేది ఎటోకలు బిగ్ బాస్ పోయింది. సో నేను అనుకున్నా అసలు విష్ణుప్రియ పోయింది, రీతి చౌదరి కూడా పోతుందేమో అనుకున్నా కానీ రీతి చౌదరి వెళ్ళలేదు. ఎనీవే విష్ణుప్రియ బాగా చేస్తున్న ఫీలింగ్ ఉంది. ఇప్పటివరకు ఇన్ని సీజన్స్ లో మనం ఎప్పుడు చూడండి జోడీలు అంటే పేర్లో లోపలికి వెళ్ళారు కదా, సో అది కాన్సెప్ట్ ఎలా? కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది, మళ్ళా సేమ్ అనిపించింది. గుడి అంటే మన నాగమణికంటే ఒక ఆయననే వచ్చి రాగా అందరూ ఒకటేసారి కారణం వేసేసారు. మళ్ళీ స్టార్ట్ అయింది పెంట అని అనుకున్నా. సరే అని అనిల్ రావుడు నిజంగా వాళ్ళ అబ్బాయి ఎలిమినేట్ చేసేమో అనుకుంటే మెల్లగా స్విమ్మింగ్ పూల్ కాడ తీసుకోయి నీకు ఇష్టమైన హీరో యాక్టర్ ఎవరు అంటే ఆయన ఏదో చెప్పి ఏదో డైలాగ్ చెప్పిండు అని అమ్మ. ఆ డైలాగ్ మైండ్కి ఇంకా పోతలేదు. ఆ డైలాగ్ చెప్పిండు, ఆ సస్పెన్స్ అంట అమ్మ. ఈ నాన్న ఏందని ఇది నాకైతే కొత్తగా అనిపించలేదు. అది అంటే ప్రతి ఒక్కరి 24/7 ప్రతి వీక్ వాళ్ళ నామినేషన్ అంటే ఫీలింగ్ ఉంది. నో కెప్టెన్ అంటే దాన్ని అర్థమైన ఇమ్యూనిటీ లేనట్టే కదా. సో వాళ్ళు సర్వైవ్ అవుతారో లేదని గ్యారెంటీ లేదు. ఇది కొద్ది కాన్సెప్ట్ బాగా అనిపించింది. అదొకటి చాలా బాగా అనిపించింది. ఇంకోటి యానిమేషన్ చూపించారు, చాలా సినిమాలు ఉన్నట్టు చూపించారు. అది కూడా బిగ్ బాస్ లో ఇస్తారు, చాలా బాగా అనిపించింది. అది కూడా అంటే మంచి టఫ్ ఫైట్ ఇస్తున్నారు అనే ఫీలింగ్ కలిగిందండి. మీరు అవునన్నా కాదన్నా అది ఒకటి కూడా చాలా బాగా అనిపించింది. కానీ నాకు బాగా డిసప్పాయింట్ అయింది అంటే ప్రమోషన్ ఇంకొద్ది చేసి ఉంటే బాగుంటే. చాలా మందికి బిగ్ బాస్ స్టార్ట్ అనే విషయం తెలియదు. నాకు బాగా నచ్చింది అంటే సర్ప్రైజ్ స్టార్ మన శేఖర్ భాష రావడమే చాలా మంచిది. అసలు నేను వస్తారని ఊహించలేదు. అసలు చాలా బిజీగా ఉంటాను మొన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో. ఎందుకంటే చాలా పని ఉంది బయట కాబట్టి తను వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. తను పోగానే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడాలు చాలా బాగుంది. ఆ విషయం అది శేఖర్ భాష నా సపోర్ట్ శేఖర్ భాష ఉంటాను. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, సో చూసినావా? అలా నీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? సో నవల్ అఫ్రీది చూస్తున్నావు కదా, సో రాగా ఒక జోడీతో పంపించారు కదా. అయితే లోపలికి వెళ్తే ప్రతి సీజన్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఈసారి ఏదైనా లవ్ స్టోరీ వచ్చే అవకాశం ఉంటావా? అండ్ ఇంకా మనకి ఎక్కువ కన్నడ వాళ్ళు కనిపిస్తారు కదా, సో కన్నడ వాళ్ళు తెలుగు షోలో ఎలా అనిపిస్తారు? మంచిగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు వాళ్ళకి కన్నడ, కన్నడ వాళ్ళకి తెలుగు రాదు. సో ఆడగలుగుతారంట మన. అండ్ దీంట్లో మనకి చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా, తెలుగు వాళ్ళలో మనకి మీకు ఎవరు నచ్చారు? అయితే దీంతో పాటుగా మనకి ఇక్కడ నో కెప్టెన్ అని చెప్పారు కదా, కెప్టెన్ లేకపోతే హౌస్ లో ఎలా మేనేజ్ అవుతున్నారు? సో దీంట్లో మనకి రానా సభ్యుపతి సో ఎలా అనిపిస్తుంది? రాగానే నాగమణి కంటే చూస్తే కొంచెం సాఫ్ట్ గా అనిపిస్తుంది కదా, టాస్క్ అన్ని ఆడగలుగుతానా? ఓకే. అండ్ దీంట్లో మనకి పాత హీరో నీకు తెలుసు తెలీదు, ఆ హీరో కూడా ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు ఎక్కువ
కాన్ఫిడెన్స్ వెళ్తే మంచి పేరు తెప్పించుకుంటాడు కాబట్టి. సో ఇప్పుడు నువ్వు ఇంకా శేఖర్ భాష కూడా ఉన్నాడు కదా, రాజధాని వాళ్ళ ఆ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఒక మూసాంబి గురించి కూడా కొట్టుకుంటారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది? అది ఓకే. అండ్ దీంట్లో మనకి కొంతమంది అప్పుడే ఫైర్ అవుతున్నారు కదా, అంటే గొడవలు స్టార్ట్ చేస్తున్నారు కదా. అట్లా గొడవలు స్టార్ట్ చేయడం వల్ల మంచిగా అంటే ఎపిసోడ్ బాగుంటుంది. అండ్ ఫైట్ అంటే ప్రతిదీ కూడా రేషన్ అనేది ఫైట్ చేసుకొని అంటే టాస్క్లు చేస్తేనే మీకు రేషన్ ఇస్తామని చెప్తున్నారు కదా. అందరూ అన్ని టాస్క్లు చేయగలుగుతారు. ఓకే. ఏ సీజన్ లో లేకుండా ఈ సీజన్ లో జోడీలు అంటే ప్లేయర్ గా లోపలికి వస్తుంది కదా. సో ఇంకా అఫ్రిక్ కాకుండా ఇంకా నీకు ఈ గేమ్ లో నీకు ఎవరు బాగా వచ్చారు? నవీల్ ఆయన వస్తారా? సో ఎందుకు ఫస్ట్ నుంచి ఆయన యూట్యూబ్ వరంగల్. సో వరంగల్ బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయింది కదా, చూసారా? చూసాను, జస్ట్ ప్రోమో వచ్చింది కదా అన్న, బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. ఇంకా ముందుకు వచ్చే కన్సర్న్స్ మొత్తం అంతా చూసాను. అంటే ఇప్పుడు కంటెస్టెంట్ల విషయానికి వస్తే టఫ్ ఫైట్ ఇచ్చేయగలిగేలా ఉన్నారంటారా మరి? అంటే బై గేమ్ చూసి గేమ్ ప్లే చూసి చెప్పగలం. ఏదైనా ప్రోమో చూసిన వరకు అయితే కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు వరకు అయితే అంటే వాళ్ళ టాస్క్లు అన్ని బాగా రిస్క్ గానే ఉన్నాయి. లాస్ట్ టైం కన్నా నాగార్జున హోస్టింగ్ చేశాడు కాబట్టి బాగానే వచ్చింది. ఈ టైం కన్నా బాగానే వస్తుందని చెప్పి నేను అనుకున్నా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ సీజన్ లో చాలా మంది కన్నడ యాక్టర్స్ కనిపిస్తున్నారు. సో కన్నడ యాక్టర్స్ ని పెట్టడం వల్ల ఎక్కువ అంటే కన్నడ యాక్టర్స్ అని కాదు కానీ అంటే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. బిగ్ బాస్ అంటే అందరినీ బయట ఉండే వాళ్ళందరినీ ఎప్పుడు బాగా ఇమేజ్ రావాలంటే ఎప్పుడు అదే బిగ్ బాసే. కొంచెం ఇమేజ్ బాగా పెరుగుతుంది, వాళ్ళకి సర్కిల్ బాగా వస్తుంది. ఇంకా సోషల్ మీడియా కన్నా బాగా వాళ్ళకి బాగా రెస్పాండ్ అవుతుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి మొన్నటి దాకా రాజధాని లావణ్య ఇష్యూలో ఉన్న శేఖర్ భాష కూడా ఇందులోకి రావడం జరిగింది కదా. బయటనే ఆయన చాలా బాగా ఫైట్ చేశాడు హ్యూమన్ ఈక్వాలిటీ రైట్స్ కోసం. బిగ్ బాస్ వచ్చేదానికి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఆ ఛాన్స్ దొరకడం అంటే కష్టమే. ఒక్కసారి ఛాన్స్ దొరికింది అనుకో మళ్ళీ అది ఎవరు వదులుకోరు. అది సోషల్ మీడియాలో రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. వాళ్ళు చాలా కష్టపడి వచ్చుంటారు. అంటే ఫ్రంట్ టు బ్యాక్ వాళ్ళకి తెలియదు ఏం చేయాలో. అక్కడ పోయిన తర్వాత కన్నా వాళ్ళు లోపల ఉండాలి. మనకు తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తారు లోపల. చాలా టాస్క్లు ఉంటాయి, వాళ్ళు ఆడాలి. దాన్ని చూసి మనం ఏం చేయాలి. సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే కొంచెం సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కదా. సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కాదు కానీ మిగతా అందరూ ఉన్నారు ఇందులో. అంటే యాక్టర్స్ అయినా, షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళైనా, అంటే ఎవరైనా ఛాన్స్ కోసం చూస్తారు. ఇప్పుడు రీసెంట్ గా రోడ్డు సైడ్ కన్నా బాగా హైలైట్ అయిన వాళ్ళు కన్నా వస్తారు. వాళ్ళని తీసుకుంటే బాగుంటది నాకు తెలిసి బిగ్ బాస్ లో. ఎందుకంటే వాళ్ళని అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకన్నా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటది కదా. అంటే వాళ్ళకి కొంచెం లైఫ్ ఇచ్చేట్టు అవుతుంది అని చెప్పి. అంటే ప్రతి సీజన్ లో కెప్టెన్ అయితే పెడతారు కదా ఇంటిని మేనేజ్ చేయడానికి. ఈ సీజన్ లో నో కెప్టెన్ అని చెప్పారు. సో కెప్టెన్ లేకుండా ఎలా మేనేజ్ అవుతుంది హౌస్ లో? అదే బిగ్ బాస్ 8 అండి. అంటే ఏది చెప్పలేం కదా. జస్ట్ ప్రోమోనే చూసింది మనం అంతే. అంతగా ఏం చేయలేదు అని చూసాం అంతే. కానీ బ్యాక్గ్రౌండ్ మనకు ఏం జరుగుతుందో తెలియదు. రేషన్ విషయంలో కూడా టాస్క్లు ఆడు రేషన్ తీసుకో అనగానే చెప్పారు కదా. సో అందరూ టాస్క్లు ఆడి రేషన్ తీసుకోగలుగుతారంటారా? రేషన్ అంటే ఇప్పుడు బాగానే ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఆడేటప్పటికైతే కొందరు అంటే మ్యారీడ్ ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు. అంటే వాళ్ళ గేమ్ బట్టి మనం చెప్పలేము. ఒకవేళ వాళ్ళ గేమ్ బాగా ఆడితే హౌస్ లో ఎక్కువ రోజులు ఉంటారు అంతే. సో ఇంకా ఇందులో నాగమణికంట అని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే లోపలికి వెళ్ళాడు కదా. సో ఆయనను చూస్తే కొంచెం సాఫ్ట్ కార్నర్ గా కనిపిస్తున్నాడు. ఆ సాఫ్ట్ లో చూస్తుంటే ఆయన టాస్క్ లో ఆడగలిగే అంత కెపాసిటీ ఉందంటారా? మనకి లాస్ట్ సీజన్ వరకు తెలుసా వాళ్ళు బాగా ఆడతారు. లాస్ట్ వాళ్ళకి పల్లవి ప్రశాంత్ వాళ్ళైనా బాగా ఆడతారు మనకు తెలుసా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఆడతారు, బాగానే ఆడతారు. మనకి ఎప్పుడు అర్థమైంది, లాస్ట్ అర్థమైంది వాళ్ళ గేమ్ ప్లాన్ చూసి, వాళ్ళ మైండ్ ప్లాన్ చూసి. ఇప్పటికైనా వాళ్ళ గేమ్ ఆడే బట్టి మనం చెప్పగలుగుతాం అంతే. థ్యాంక్ యూ.